హలో అండి. చాలామంది బ్లౌజెస్కి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఇట్లా లాంగ్ కొంచెం యూఎస్ అటు సైడ్ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అవుతుందండి. దానికి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలని పర్ఫెక్ట్గా నేను ఈ బొమ్మకి బ్లౌజ్ వేసి చూపిస్తున్నాను మీకు. ఏంటంటే ఒక్కసారి మీరు ఇట్లా మెజర్మెంట్స్ పంపించారనుకోండి, అంటే ఏ టైలర్కి కూడా మీకు ఇబ్బంది లేకోకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ కానీ ఏదైనా కరెక్ట్గా ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ లెంత్ అండి. బ్లౌజ్ లెంత్ ఎలా అంటే కరెక్ట్ ఇక్కడ షోల్డర్ ఉంది చూడండి, ఇక్కడ లైన్ ఉంటుంది, జస్ట్ ఒక లైన్ ఉంటుంది షోల్డర్ కరెక్ట్గా లైను. ఆ లైన్ దగ్గర నుంచి ఈ నడుం పార్ట్ అండి, ఇగోండి ఎండ్కి ఎంత ఉందో మనం ఇట్లా చూసుకోవాలి. లెంత్ కరెక్ట్గా 13.5 ఉందండి. కరెక్ట్ ఈ లైన్ దగ్గర పెట్టాలండి, పైకి పెట్టకూడదు కిందికి పెట్టుకోకూడదు. కరెక్ట్ ఈ లైన్ దగ్గర పెట్టేసి లైన్ మీద ఇట్లా. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5. ఒకవేళ మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువగా చెప్పుకోవడం, ఇట్లా మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటి అన్నది కూడా చెప్పాలండి. మీకు బ్లౌజ్లో ప్రాబ్లం ఉందని కూడా చెప్పాలి. కరెక్ట్ ఉందంటే కరెక్ట్ ఓకే. ఇది వచ్చేసి 13.5 ఉంది. 13.5 ఎంత ఉందో అంత చెప్తే మేము ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటాం, ఎందుకంటే నాకు పైన ఒక 1/2 ఇంచ్ కింద ఒక 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి 13.5 కరెక్ట్ లెంత్. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ నెక్ లెంత్ అండి. నెక్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది ఓకే. మీకు డీప్ కావాలంటే 10 పెట్టుకోవచ్చు, 10.5 పెట్టుకోవచ్చు, 11 పెట్టుకోవచ్చు, అది మన ఆప్షన్ అండి. ఇది వచ్చేసి 9 ఉంది. మీకు 9 కావాలంటే 9 పెడతా, 10 కావాలంటే 10, ఇంకా డీప్ నెక్ కావాలంటే డీప్ నెక్, అట్లా మీరు పెంచుకోవచ్చు. లెంత్ కూడా అంత అండి, షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా చూసుకోవాలి. కరెక్ట్గా 9 ఉంది ఓకే. క్లారిటీ ఉంది కదా వీడియోలో. ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు షోల్డర్ టు షోల్డర్ అంటే మీకు ఇట్లా ఇది తెలుసుకోకపోయినా ప్రాబ్లం లేదండి. మీకు ఒకవేళ ఇట్లా షోల్డర్ టు షోల్డర్ 14 ఉంది, ఇది ఆప్షన్ అండి, మన ఆప్షను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ లెంత్ అండి, నెక్ లెంత్ అది కూడా అంతే. ఇదిగోండి కరెక్ట్ ఈ షోల్డర్ మీద పెట్టా 6.5. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇదండి మెయిన్, ఇది రౌండ్. మనకు వచ్చేసి నడుము వచ్చేసి మీకు ఈ బ్లౌజు ఈ ఉక్సిస్ దగ్గర నుంచి కాజాల దగ్గర వరకు చెక్ చేసుకోవచ్చు, లేదంటే జస్ట్ ఇట్లా నడుముకి మీకు ఇట్లా బాడీ మెజర్మెంట్స్ తన నాకు ఇట్లా తీసి పంపించవచ్చు అండి. నడుము దగ్గర ఎంత ఉందో చూసుకోండి, 29 అండి. ఇట్లా కరెక్ట్ నడుము చూసుకోవాలి, పార్ట్ 29 ఓకే. ఇది వచ్చేసి బ్లౌజ్ చెస్ట్ పార్ట్ 35 ఓకే. బ్లౌజ్కి వచ్చేసి మనం కరెక్ట్గానే ఫిట్టింగ్స్ తీసుకోవాలండి. మనకి బ్లౌజ్ కొంచెం ఫిట్టింగ్ వేసుకుంటాం కాబట్టి డ్రెస్కు తీసుకున్నప్పుడు కొంచెం ఇట్లా మధ్యలో ఏళ్ళు పెట్టేసి ఫింగర్ పెట్టేసి ఇలా తీసుకోవాలి. ఇట్లా ఫింగర్ పెట్టేసుకొని తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ డిఫరెంట్ లూజ్ పెట్టుకోవాలి ఓకే. ఇది వచ్చేసి ఇంత ముందు పార్ట్ వచ్చేసి ఇట్లా మీకు ప్రిన్సెస్ కట్ ఇవన్నీ మన ఆప్షన్ అండి. నెక్స్ట్ వచ్చేసి చంక రౌండ్ అండి. చంక రౌండ్ ఇది కూడా బ్లౌజ్లో ఇంపార్టెంట్ అండి. చంక రౌండ్ వచ్చేసి ఎంత ఉందో తీసుకోండి, 18 అండి. మనకి ఇట్లా చూసుకోవాలి, చంక పార్ట్ మొత్తం కూడా చూసుకోవాలి, 18 ఇంచెస్ వచ్చింది ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీకు హాఫ్ హ్యాండ్సా ఫుల్ హ్యాండ్సా ఆ లెంత్ అనేది చూసుకోవాలి. మినిమం 10, 10.5, ఎల్బో హ్యాండ్స్ అయితే 10, 10.5 పెట్టుకుంటారండి. హాఫ్ హ్యాండ్స్ అయితే 5, 6 మన ఆప్షను. మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకోండి. లెంత్ వచ్చాక ఎండుకు వస్తుంది కదండి, ఎండుకు వచ్చాక కూడా మనం కొలతలు తీసుకోవాలి. ఇప్పుడు దీనికి వచ్చేసి మీకు ఇది నేను బొమ్మకు తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఇట్లా పెడుతున్నాను, హ్యాండ్ లేదు కాబట్టి. లేదంటే మీరు హ్యాండ్ చుట్టూ రౌండ్ కూడా పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి ఇట్లా చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్ వచ్చేసి 7 అండి ఓకే. 7 అంటే 14, రౌండ్ వచ్చేసి 14 వచ్చింది. ఇదండి పూర్తిగా బ్లౌజ్కి కొలతలు కావాల్సిన కొలతలు అయితే ఇవి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ప్లీజ్ మెసేజ్ చేయండి.